హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను. అది కూడా తెలుగు స్టోరీ. ఆ కథ పేరు మోసగాళ్లకు బురదగుంటే గతి. ఒక చెట్టు మీద పిట్టలు బాగా కలిసిమెలిసి ఉండేవి. వచ్చేది ఎండాకాలం కనుక ఆహారాన్ని ముందే సేకరించి పెట్టుకోవాలి అనుకున్నాయి. అలానే అడవంతా తిరుగుతూ ఒక్కో గింజ వేరుకుంటూ తీసుకువచ్చి ఒక బుట్టలో వేయసాగాయి. అలానే ఆ అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. ఆ ఎలుగుబంటి కొంచెం కూడా పని చేయకుండా అందరినీ మోసం చేస్తూ బతుకుతూ ఉండేది. ఒకరోజు ఆ ఎలుగుబంటి ఆ బుట్టను గమనించింది. వెంటనే చెట్టుపైకి వెక్కి పిట్టలన్నిటినీ తరిమేసింది. వెంటనే గింజల బుట్ట తీసుకొని ఈల వేసుకుంటూ సంబరంగా ఇంటికి బయలుదేరింది. అప్పుడు అది చూసి పిట్టలన్నీ కళ్ళనీళ్లు పెట్టుకున్నవి. ఆ చెట్టు పక్కనే ఉన్న ఇంకో చెట్టు పైన చాలా పావురాలు ఉన్నాయి. ఎప్పుడూ కిచకిచలాడుతూ అల్లరి చేసే పిట్టలు ఈరోజు గమ్ముగా ఉన్నాయి ఏంటబ్బా అని అక్కడకు వచ్చాయి. జరిగిందంతా తెలుసుకొని తరువాత ఆలోచనలో పడ్డాయి. అప్పుడు పావురాల నాయకుడు, పిట్టలన్నీ చిన్నవి, బలం లేనివి, మనమే సహాయం చేయాలి, ఏమంటారు అంది మిగతా పావురాలతో. నిజమే, చెప్పు, ఏం చేద్దాం అన్నాయి మిగతా పావురాలు. మన తాత ముత్తాతలు ఒకసారి వలను ఎత్తుకుపోయిన సంగతి మీకు అందరికీ తెలుసు కదా, అదే పని మనం ఇప్పుడు చేద్దాం అంది. మిగతా పావురాలు సరే అన్నాయి. ఒక్కసారిగా ఎలుగుబంటి మీదకి దూకాయి. దానికి జరగబోతున్నది తెలిసేలోగా గింజలతో ఉన్న బుట్టను తలా వైపు పట్టుకొని కళ్ళు మూసి తెరిచేలోగా పైకెగిరిపోయాయి. అప్పుడు ఎలుగుబంటి ఆకాశంలోకి చూసుకుంటూ వాటి వెంట పడింది. కానీ దారిలో ఒక పెద్ద బురదగంట ఉంది. పైకి చూసుకుంటూ పరిగెత్తుతున్న ఎలుగుబంటి దానిని గమనించలేదు. వేగంగా ఉరుకుతూ అందులో కాలేసింది. అంతే, దబిమని గుంటలో పడిపోయింది.